హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, అంతర్జాతీయ దిగ్గజ ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ డాయిస్ బోర్స్ గ్రూప్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఎవరు ప్రారంభించారు? సమాధానం బి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. డాయిస్ బోర్స్ గ్రూప్ జీసీసీ హైదరాబాదులో ఎక్కడ ప్రారంభించబడింది? సమాధానం బి, రాయదుర్గం. డాయిస్ బోర్స్ గ్రూప్ జీసీసీ ఏ రంగంలో నిపుణులకు ఉద్యోగాలు కల్పిస్తుంది? సమాధానం ఏ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్. డాయిస్ బోర్స్ గ్రూప్ ప్రధానంగా ఏ రంగానికి చెందిన అంతర్జాతీయ దిగ్గజ సంస్థ? సమాధానం సి, ఫైనాన్షియల్ మార్కెట్ టెక్నాలజీ, ఫిన్టెక్. H1B వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించిన అమెరికా విభాగం ఏది? సమాధానం బి, అమెరికా కార్మిక శాఖ, DOL. H1B వీసా దరఖాస్తులకు అత్యంత అవసరమైన ప్రక్రియ ఏది? సమాధానం బి, లేబర్ కండిషన్ అప్లికేషన్, LCA. గ్రీన్ కార్డుల మొదటి దశ ప్రక్రియకు సంబంధించిన లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియ పేరు ఏమిటి? సమాధానం బి, PERM, ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్. H1B వీసా దరఖాస్తుల కోసం ఉపయోగించే అమెరికా కార్మిక శాఖ పోర్టల్ పేరు ఏమిటి? సమాధానం సి, ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్వే, FLAG. H1B వీసా ప్రాసెసింగ్ను తిరిగి ప్రారంభించిన విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? సమాధానం బి, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోనే కిప్తివాడ్ జిల్లాలోని భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? సమాధానం సి, ఆపరేషన్ శత్రు. ఆపరేషన్ శత్రు ఏ భారత సైన్యంలోనే కార్ప్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ పోలీసులతో సంయుక్తంగా నిర్వహించబడుతుంది? సమాధానం బి, వైట్ నైట్ కార్ప్స్, 16 కార్ప్స్. ఆపరేషన్ సర్పవినాశ్ ఏ సంవత్సరంలో నిర్వహించబడింది? సమాధానం బి, 2003. ఆపరేషన్ ఆల్ అవుట్ను భారత సైన్యం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? సమాధానం బి, 2017. ఆపరేషన్ రక్షక్ ఏ సంవత్సరం నుండి నిరంతర కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్గా కొనసాగుతుంది? సమాధానం బి, 1990 నుండి. ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ చట్టాలలో సవరణ చేసింది? సమాధానం బి, పంచాయతీరాజ్ చట్టం 2018, పురపాలక చట్టం 2019. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఉమ్మడి రాష్ట్రంలో ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? సమాధానం సి, 1995 మే 31. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది? సమాధానం బి, అధికరణ 243E. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధనను మొదట ఉమ్మడి రాష్ట్రంలో ఏ సంవత్సరంలో చట్టంగా తీసుకువచ్చారు? సమాధానం బి, 1994. వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళ ఎవరు? సమాధానం సి, గజాలా హష్మి. గజాలా హష్మి ఏ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్గా విజయం సాధించారు? సమాధానం సి, వర్జీనియా. గజాలా హష్మి ఏ దేశంలో ఏ నగరంలో జన్మించారు? సమాధానం బి, భారతదేశం, హైదరాబాద్. గజాలా హష్మి ఏ విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో PhD పొందారు? సమాధానం సి, ఎమరీ వర్సిటీ, అట్లాంటా. లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తర్వాత అమెరికాలో గజాలా హష్మి ఏ ప్రత్యేక రికార్డు సృష్టించారు? సమాధానం సి, తొలి ముస్లిం మహిళ లెఫ్టినెంట్ గవర్నర్. న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు? సమాధానం బి, జోహ్రాన్ మమ్దానీ. ఇటీవల న్యూయార్క్ నగర మేయర్గా
ఎన్నికైన భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ దర్శకత్వం వహించిన 1988లో కేన్స్లో కెమెరా DR గెలుచుకున్న చిత్రం ఏది? సమాధానం బి. సలాం బాంబే. QS ఆసియా వర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో భారతదేశంలో అత్యధిక ర్యాంకు పొందిన సంస్థ ఏది? సమాధానం సి. IIT ఢిల్లీ. QS ఆసియా ర్యాంకింగ్స్ 2026లో అత్యంత ఎక్కువ ర్యాంకు పతనాన్ని చవిచూసిన భారతీయ సంస్థ ఏది? సమాధానం బి. IIT బాంబే. QS ఆసియా ర్యాంకింగ్స్ 2026లో ఆసియాలో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? సమాధానం సి. ది యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్. QS ర్యాంకింగ్స్లో పరిశోధనా ప్రభావాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రధాన కొలమానం ఏమిటి? సమాధానం సి. సైటేషన్స్ పర్ పేపర్. QS ఆసియా ర్యాంకింగ్స్ 2026లో IISc బెంగళూరు పొందిన ర్యాంక్ ఎంత? సమాధానం బి. 64. QS ఆసియా ర్యాంకింగ్స్ 2026లో టాప్ 10లో ఆధిపత్యం వహించిన దేశాలు ఏవి? సమాధానం బి. చైనా, సింగపూర్, హాంకాంగ్. IITల ర్యాంక్ క్షీణతకు కారణాలలో తక్కువగా ఉన్న అంతర్జాతీయీకరణను కొలిసే కొలమానం ఏది? సమాధానం బి. ఇంటర్నేషనల్ స్టూడెంట్ రేషియో ISR. QS ఆసియా ర్యాంకింగ్స్ 2026లో IIT ఢిల్లీ ర్యాంక్ ఎంత? సమాధానం బి. 59. వ్యాపార దిగ్గజం గోపీచంద్ P. హిందూజా కన్నుమూశారు. ఆయన ఏ వ్యాపార సంస్థకు చైర్మన్గా ఉన్నారు? వ్యాపార దిగ్గజం గోపీచంద్ P. హిందూజా కన్నుమూశారు. ఆయన ఏ వ్యాపార సంస్థకు చైర్మన్గా ఉన్నారు? సమాధానం డి. హిందూజా గ్రూప్. హిందూజా గ్రూప్కు చెందిన భారతీయులకు చెందిన ఏకైక స్విస్ బ్యాంక్ పేరు ఏమిటి? సమాధానం సి. బ్యాంకీ ప్రైవీ. ఆర్థిక సంక్షోభంలో ఉన్న అశోక్ లేలాండ్ను హిందూజా గ్రూపు ఏ సంవత్సరంలో కొనుగోలు చేసింది? సమాధానం బి. 1987. తాజా ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం గోపీచంద్ హిందూజా కుటుంబం ఏ దేశంలో అత్యంత సంపన్న కుటుంబంగా అగ్రస్థానంలో ఉంది? సమాధానం సి. బ్రిటన్. హిందూజా గ్రూప్ వ్యవస్థాపకుడు అండ్ గోపీచంద్ హిందూజా తండ్రి ఎవరు? సమాధానం సి. పరమానంద్ దీప్చంద్ హిందూజా. తలసరి GDP అనగానేమిటి? సమాధానం సి. ఆ జిల్లా మొత్తం ఆర్థిక ఉత్పత్తిని జనాభాతో భాగించగా వచ్చిన సంఖ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.